వృక్షాగ్రవాసి వృక్షాగ్రవాసి నచ పక్షిరాజగా చర్మాంగధారీ నచ సోమయాజికి త్రినేత్రధారీ నచ శూలపాణిభిః జలంధరిత్రీ నకటో నమేకగా మిత్రమా, ఈ శ్లోకం మనకు భావమే అర్థం కాలేదు. మిత్రమా, దారి పొడుగు 100 సార్లు చదువుకుంటూ వచ్చినయ్యా, కానీ దాని భావము నాకు తెలియలేదు మిత్రమా. అవునవును మిత్రమా, ఇందలి ప్రతి పదమునకు అర్థము తెలిసిన కదా, భావము ఆమూలాగ్రము తెలియటకు అర్థం చెబుతాను విని మిత్రమా. వృక్షాగ్రవాసి, చెట్టు పైన వసించును. అచ్చ పక్షిరాజ, పక్షి మాత్రము కాదు సుమా, మరేమిటి? చర్మాంగధారి, చర్మమును ధరించును. కానీ నచ్చ సోమయాజి, సోమయాజి అనగా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించు ఋత్విక్కులు జింక చర్మమును ధరించి పులి చర్మముపై ఆసీనులై వారు ఆ క్రతువును నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. కానీ ఏమి చేద్దాం, నచ్చ సోమయాజి, సోమయాజి మాత్రము కాదు. ఇంకా మిత్రమా, త్రినేత్రధారి, 3 కన్నులు కలిగి ఇండును. అనగా శంకరుడు. తమరు చెబుతారు అనుకున్నాను, తమ నామధేయమే అనుకున్నారు. మిత్రమా, త్రినేత్రధారి నచ్చ శూలపాణి, 3 కన్నులు కలిగి ఉండును. కానీ ఆ పరమేశ్వరుడు కానే కాదు. అబ్బాబ్బా, ఏమిటి మిత్రమా, కలిగి ఉండును కాదు, కలిగి ఉండును కాదు. ఇంకను వినుము, జలంధరిత్రి, నీరు కలిగి ఉండును. కానీ నా కథ, మనము నిత్యము ఉపయోగించుకునే కొండయును కాదు. నా మేఘ, వర్షించు మేఘమును కాదు. ఇప్పటికి నేను స్మరణకు వచ్చినదా? ఏమిటి నా తలకాయ స్మరణకు వచ్చినది మిత్రమా. మిత్రమా, చెప్పేమందువా? చెప్పు మిత్రమా. టెంకాయ అన్న, దీని భావము టెంకాయ. ఎంత చమత్కారం! ఈ టెంకాయ నా బుర్రకాయ బదులు పడింది మిత్రమా. రామరామ మిత్రమా, దీని భావము దానికి వెంటనే తెలిపివేసి దాని గర్వం మనిషి ఇప్పుడే వచ్చేది. మిత్రమా, ప్రాణం వల్లనే ఆలస్యంగా వచ్చేటివి కదా. నాయన గారు వచ్చే సమయం కూడా ఆసన్నమైనది. సరే సరే, ఇక్కడ ఉన్నట్టు రావాలి. అటులనే మిత్రమా, శీఘ్రంగా వెంటనే వచ్చేది. వెంటనే వచ్చేది తప్పకుండా. సాయం సమయం ఎంత సమ్మోదకరముగున్నది, ఎంత సమ్మోదకమరుగున్నది. చల్లని పిల్లగాడు పులు, ఆహా, చల్లని పిల్లగాడు పులు, చక్కగా విచ్చిన పూలు, కెంపుతో ఉల్లసమాడు ఆకాశము, యుగములంజను పక్షి సంతతు, మెల్లగమింటదా చిరుమేఘముల్, అయ్యప్ప రాత్రి వెంక రాజిల్లడు సూర్యబింబము, వచింపగా సఖ్యమే సంధ్య సంపద.
మిత్రమా, ఆయా పండ నీ విద్యా మహిమ ఎప్పటికిప్పుడు నిశ్చయమైనదయ్యా. అది ఎటులనయ్యా? కోటేశ్వరులు కొంప చుట్టూ తిరిగినను లెక్క చేయని చింతామణి తమని సత్కరించిన దాత మనకి పూలమాల వేసిందా ఉచితాసని చెప్పబోయ్యా నీవు చెప్పిన శ్లోకభావం వినగానే వినగని దానికేదో సందేహాలు ఉన్నవట. కుక్క వల్ల నా వెంటబడి వచ్చినదయ్యా. మన ఇంటికి వచ్చారా? ఎంత పని జరిగిపోయినది మిత్రమా. ఆడదానని అశ్వముని ఎవరు ఆపగలరు మిత్రమా? వారికి ఏవో సందేహాలు ఉన్నవట. అవి నీ వలన వారికి తీరవు గాని నలుగురు చూచి నవ్విపోదురే. తండ్రి గారు వచ్చే సమయం కూడా ఆసనమే. నేనుంటానుగా బయట. మిత్రమా, సాహిత్యమునందు సందేహం వెళ్ళటనా? తండ్రి గారు వచ్చేసరికి పంపించేస్తాను. సరే, కాలుకి చుట్టుకున్న పాము కరవకపోవునా లోనికి తోడుకుని రమ్ము. చేసేది ఏమున్నది? ఎంత పని చేశాడు మిత్రుడు. కృష్ణ, వాసుదేవ, నీవేది? అయ్యో, ఎంత పని చూచారో ఏమో. ఇప్పుడు ఎలా? ఎంత ఉత్సుకతగా ఉన్నది. ఖచ్చితంగా నాయన గారు వచ్చే సమయమే ఆసనమైంది. ఈమె సౌందర్యం ఈయమ గణికయ లేక చక్కదనముల కణికయ. రెప్పలు వాల్పకుండిన ధరిత్రిని పాదములంతకుండిన ఎవరయ్యుండునో? అవును, తప్పక రంభయో. చాలు మరి కృతాచియో మేనకయో అటంచు కప్పురగంధి పట్ల కప్పురగంధి పట్ల ప్రేమ కల్గకపోనే. ఇంతకాలం ఆలకింపలేదు ఇప్పురమందు చెట్టి జలజే క్షణ ఉదగతంచు ఆలకింపలేదు నే ఆలకింపలేదు. జగన్మోహనాకారం. నమస్కారము. ప్రణామ. తమ అనుజ్ఞనందుకే తమ సన్నిధికి వచ్చిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి, మీరు నువ్వు విద్వాంసురాలు కదా, ఆశునురాలు కండు. క్షమించండి, నేనిప్పుడు కూర్చున్నట్టుకు రాలేదు. నాకు కొన్ని సందేహములున్నవి. వారిని మీ వలన తీర్చుకుని వలనండి వచ్చి తిని. అవశ్యం అవశ్యం. మిత్రుడు ఇది వరకే చెప్పి ఉన్నాడు, తప్పక అడగండి. అన్నిటికంటే చిత్రమైనదేది? అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది ప్రకృతి. అత్యంత భయంకరమైనది మిత్రమా, తమరేమైనా ప్రయత్నం చేస్తారు? నాకు తెలియక నేను తీసుకొచ్చాను మిత్రమా. ఈ చరాచర జగత్తులో అత్యంత భయంకరమైనది సంసారం. ఓహో, సంసారమా? అవును. అంత భయంకరంగా ఉంటుందా? సంసారాన్ నరాన్న బీజ్య. మరి మనలను ఏది విడిచినను విడువనిదేది? అహంకారం. ఎట్టి దారిద్ర్యమందును సుఖ పెట్టగలిగినది తృప్తి. అన్నిటికంటేను బలమైనది ఏది? మిత్రమా, నేను చెప్తాను. చెప్పండి మిత్రం. అన్నిటికంటే బలమైనది ఏనుగా. కానే కాదు మిత్రమా, అన్నిటికంటే బలమైనది వారు మన ఇంటికి చుట్టూలోనే ఉన్నది. అవసరం. అన్నిటికంటేను సులభ సాధ్యమైనది ఏది? అన్యులకు సలహాలు ఇవ్వటము. అన్నిటికంటేను కష్టతరమైనది ఏది? అన్నిటికంటేను
అవునవును, తను తప్పు తాను తెలుసుకొనుట. అలాగునా? ఉమ్, ఉమ్. ఉహు. మరి పాపములన్నింటినీ పరిహరింప చేయగలిగినది పశ్చాత్తాపం. సభాష్ సభాష్ మహాభాగ, మీ అద్వితీయ పాండిత్యం మరలా ఎన్నాళ్ళకు వినగలదునో ఏమోనని బుబ్బుళ్ళు నేను. ఆ భాగ్యం నాటికి కలిగినది. చంద్రునకు నూలు పొగువలే మీ అద్వితీయ పాండిత్యమునకు అంగుళి ఏమంటున్నారు? ఈ అంగుళీకం స్వీకరించండి. ఏం బాగుంటుంది మిత్రమా? అలా కాదు, నేను చూస్తాను, వెళ్ళిపోతాను. నాన్నగారు చూస్తారు. బహుమానం అయ్యా. మిత్రమా, నేను చూసి వస్తాను. నేను చూసి వస్తాను. నాన్నగారు వచ్చారు, నేను చూడవచ్చు. వస్తాను. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా, ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. మనలే